ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సూపర్ సిక్స్ అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. హౌసింగ్, కరెంట్, తాగునీరు, గ్యాస్, రేషన్ బియ్యం ఇలా అన్ని అంశాల్లో కేంద్రం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రైల్వే, జాతీయ రహదారులు, వాయు మార్గాలను నిర్మాణం చేస్తామని మోడీ చెప్పారు. అమరావతి, పోలవరం బాధ్యత మాది అని మోడీ హామీ ఇచ్చారు. షర్మిల ఏమిచ్చారు అని అడుగుతున్నారు. అసలు మీకు మీ అన్నయ్యకి ఏం తెలుసని ప్రశ్నిస్తున్నా? ఉత్తరప్రదేశ్లో కన్నా ఎక్కువ ఇళ్ల నిర్మాణం ఏపీలో జరుగుతోంది. జగన్ రెడ్డి పెద్ద ముష్కరుడు, ఉగ్రవాదుల కన్నా దారుణం అన్నారు. అది కాకుండా అమృత్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఒక్కొక్కరికి 5-5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. అందులో 70 ఏళ్ళు ఉండే వాళ్లకు వాళ్ళు ఎంత సౌకర్యమైనా, వాళ్ళు ఉద్యోగస్తులైనా వాళ్ళకందరికీ 70 ఏళ్ళకే ఆయుష్మాన్ భారత్ కార్డు. ఇది రాబోయే రోజుల్లో 10 లక్షలు కాబోతున్నది. ఆల్రెడీ రికమెండేషన్ జరిగింది. అది కాకుండా గ్రామీణ ఉపాధి ప్రతి మారుమూల పల్లెలకు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక దాంట్లో ప్రతి మారుమూలకు స్పీడ్గా వర్కులు జరుగుతున్నాయి. గ్రావెల్ రోడ్డు పేరుతో సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు, పక్కన డ్రైనేజ్, స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, కాంపౌండ్ వాల్, శ్మశాన వాటిక, సచివాలయం, లైబ్రరీ బృహత్తరంగా జరుగుతున్నాయి. అయిపోయింది ఏప్రిల్ 1కి, మళ్ళీ రీస్టార్ట్ అయింది. అంటే నిన్న మోడీ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైల్వే ప్రాజెక్టులు ఎన్ని 750 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ బ్రిడ్జ్లు, రైల్వే జోన్ వైజాగ్కు మననే 1,00,000 కోట్లకు పైగా మొన్న జనవరి 8వ తేదీ నాడు వచ్చినప్పుడు 8వ తేదీ వచ్చినప్పుడు వైజాగ్లో సాక్షిగా ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. రైల్వే జోన్ ప్రకటించాడు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, వెనుకబడిన స్టీల్ ఫ్యాక్టరీకి రికవరీలో భాగంగా 12,000 కోట్లు. పోలవరం అంతా మాదే ఖర్చు. అమరావతి ఏదో ఆమె చెప్పిందంటే షర్మిలమ్మ, ఇప్పుడే కొందరు విలేకరులు చెప్తున్నారు అసలు ఏమి ఇచ్చారని. ఆమెకి ఏమన్నా తెలుసా? వాళ్ళ అన్నకి ఏమన్నా తెలుసా? అసలు ఎంత ఇచ్చినది అకౌంట్ చూస్తే తెలుస్తుంది. హడ్కో రుణము, ప్రపంచ బ్యాంకు రుణము, నేరుగా రుణము. రేపు రాబోయే రోజుల్లో ఆ బరువంతా ఆటోమేటిక్గా కేంద్రమే మోసుకుంటుంది కూడా. ఈరోజు ఇచ్చినది రుణం, ఆ తర్వాత కేంద్రం భారం భరిస్తుంది. అది కేంద్రం యొక్క రుణం కానీ రాష్ట్రానికి కాదు. ఈ విషయం ఆల్రెడీ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు 49,000 కోట్లకు, అది రేపు రాబోయే రోజుల్లో మళ్ళా 30,000 కోట్లు పెరగచ్చు. అది కూడా కేంద్రమే. పోలవరానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే. రైల్వే జోన్కి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే. అన్ని నేషనల్ హైవేలు ఎక్కలేని విధంగా ఈ రాష్ట్రంలో జరిగినన్ని తన ఉత్తరప్రదేశ్లో కూడా జరగలేదు. ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఇల్లు తల ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా జరగలేదు. ఎందుకు ఉత్తరప్రదేశ్ గురించి చెప్తానంటే ఈ దేశంలో హైయెస్ట్ జనాభా. అందులో ఇద్దరు అక్కడే, మోడీ గారు కాశీకి ఎంపీగా, యోగి ఆదిత్యనాథ్ సీఎంగా. అక్కడ కంటే ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఇంత కష్టకాలంలో దేశం ఉన్నప్పటికీ, ఆడ పరిస్థితులు బాగాలేనప్పటికీ, ఈ ముష్కరుని యొక్క దాడికి జగన్ రెడ్డి ఒక పెద్ద ముష్కరుడు. ఆ పాకిస్తాన్ కంటే, ఆ పాల్గామ్ ఘటన కంటే ఈ ముష్కరుడు కాబట్టి ఇతని దెబ్బ కొట్టేదానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తాడు అంటే అర్థమేమి? జగన్ ఏమీ పని చేయలేడని. ఏం చేస్తాడంటే దారుణం చేస్తాడు. 10 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినాడు. నీతి ఆయోగ్ చెప్పింది ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం అప్పు కట్టలేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఆధునిక ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేసే బాధ్యత నాదని మోడీ గారు చెప్పినాడు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని భుజం తట్టి నేనుండా మీకని. ఏ పథకంలో అయినా మోడీ గారిది ఒక స్పెషాలిటీ. 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మా మోడీ గారి. ఇక్కడ కూడా మా పార్టీ ఈ ఎన్డీఏ కలయికతో మరింత బలపడాలి. రేపు రాబోయే రోజుల్లో మా స్థానాలు మరిన్ని పెరగాలి, మేము పోటీ మరింత పెరగాలి, ముగ్గురము పరిగెత్తినట్టు ఉండాలా. జగన్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ పార్టీ జీరో చేయాలి. 2 పార్టీలు ఉండేదానికిలే.
వీళ్ళు ఏమి చేయలేరు. షర్మిల మా డిపాజిట్ కోల్పోయింది మా కడప పార్లమెంటు. 2,20,000 ఓట్లు రావాల్సింటే 1,40,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఆమె మాటకు వాల్యూ లేదు. ఎందుకు? ఏమీ తెలియదు. ఆ జగన్ రెడ్డికి ఏం తెలుసు అంటే అప్పులు చేసేది, తప్పులు చేసేది, కాసులు సంపాదించేది. అభివృద్ధి తెలియదు జగన్ రెడ్డికి. ముందు వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదు. వాళ్ళు ఎన్నో కేసులు ఇప్పుడు మీరే చూసింటారు. లిక్కర్ కేసు వరుస పెట్టి అరెస్టులు. అది ఎవరికి సంబంధం అంటే జగన్ రెడ్డికి. ఒకవైపు ఢిల్లీలో చేసిన ఆ యొక్క దరిద్రము కంటే ఇలా దరిద్రము 100 ఆల్రెడీ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా మాట్లాడడం, మా అమిత్ షా గారు పిలిచి స్పెషల్గా నేను కూడా దానిపైన డ్రైవ్ చేస్తామనడం, అందులో భాగమే వరుస అరెస్టులు. ఇది ప్యాలెస్ కూడా తగులుతుంది. ఇద్దరు కలిసే ఇది ఏర్పాటు. వివేకానంద కేసు కొలికొచ్చింది, పాత కేసులు కొలికొచ్చినాయి. ఆ పార్టీ 00 కాబోతుంది. మా పార్టీ బలపడబోతుంది, మా ఎన్డీఏ బలపడబోతుంది. ఈ దేశం ప్రపంచంలో ఎందుకు చేశారు ముస్కర్లు అని అంటే విచారిస్తే అందరం 5వ స్థానం భారతదేశం ప్రపంచంలో, 4వ స్థానానికి దగ్గరకు వచ్చింది, 3వ స్థానం కూడా రాబోతుంది. అది వాళ్ళకి ఇష్టం లేదు. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 3 కోట్ల మంది విజిటర్స్ టూరిస్టులు వస్తే రేపు రాబోయే రోజుల్లో పీఓకి ఏరియాలో కూడా విజిటర్స్ వస్తారు. మా దాంట్లో నుంచి స్థానం పోతుంది. వాళ్ళకు ఎట్లా పోతూ రాజ్యమీనికి ఊరికనే పోదంట. పాకిస్తాన్ ఎట్లా చెడిపోయింది, మనల్ని చెడగొట్టేదానికి వచ్చింది.